బడుగు బలైన వర్గాలు, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంత ఏకమైతే అసలు రాష్ట్రంలో జరగబోయేది ఏందో మీరు ఆలోచించండి. ఇవాళ అధికారం అనేది పెత్తందారుల చేతుల్లో పెట్టి ఇవాళ పేద ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని మీరంతా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిస్తున్న అధికారం అంటే మనమే ఇస్తున్నాం. మనం ఇవ్వడం వల్లనే ఈ పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి అధికారం ఆలేరులో నాకు 5 సార్లు ఇచ్చారు. తుంగతుర్తిలో ఒకసారి పోటీ చేసి గెలిచాను. ఆలేరు నియోజకవర్గంలో ఏ వ్యక్తిని అడుగు, ఏ పార్టీ వాడిని అడుగు, ఎవరినన్నా అడుగు, మోత్కుపల్లి నరసింహులు మాకు దేవుడు అని చెప్తారు. మోత్కుపల్లి నరసింహులు మా టైగర్ అని చెప్తారు. కారణం మనం పనిచేసినటువంటి విధానం ప్రజలు మెప్పు పొందిన విషయంగా ఈ సందర్భంగా ఒక సందర్భంలో ఇండిపెండెంట్ గా గెలిచిన విషయాన్ని మీరు మరొకసారి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. సోదరులు, ఏది ఏమైనా ఇవాళ మీరు అందరు ఇక్కడికి వచ్చారు. నిజంగా చెప్పాలంటే నా మనసులో ఉన్న మాట, నేను ఈ 40 సంవత్సరాలలో చేస్తున్నటువంటి పోరాటం, ఏ వర్గాల మీద పోరాటం చేస్తున్నాడో నల్లగొండ జిల్లాలో ఈ రాష్ట్రంలో అని అదిరిచ్చి బెదిరించి శక్తితోని ముందుకు సాగినటువంటి ఏకైక నాయకుడిగా బతుకుతున్నాను. ముఖ్యంగా ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నా. ఒక సత్తా కలిగిన నాయకుడు మళ్ళా మా ఆలేరు నుంచే పుట్టాడు. ఒక బలమున్న నాయకుడు, ఎవరినైనా సరే ఎదిరించే నాయకుడు, ఈ రాష్ట్రంలో ఏం జరగబోతున్నది, ఏం జరుగుతుందో ముందే చెప్పినటువంటి నాయకుడు, ఈ రాష్ట్రానికి బడుగు బలైన వర్గాల నాయకుడుగా గుర్తింపు పొంది ముందుకు సాగుతున్న నాయకుడు మన మల్లన్న గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఆల్తు ఫాల్తు గారు అయితే నేను మీటింగ్కు రాను. ఓసార్లు